హాయ్ అండి. ఈరోజు 1 కప్పు గోధుమ పిండితో 1 కప్పు చక్కెర కమ్మనైన మడత పూరితో స్వీట్ చేసుకుందాము. మడత పూరి స్వీట్ ఎట్లుంటుంది, ఎట్లా చేయడం అని అనుకుంటారా? చూసుకోవచ్చు, చూపిస్తాను నేను. ఎందుకంటే ఎట్లా చేయడం అన్నది మీరు కూడా రండి చూద్దాము. ఇందులో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకొని కమ్మనైన టేస్ట్ అయిన స్వీట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ చక్కెర పాకం పట్టుకుందాము. పాకం అంటే మరీ ముదురు పాకం అవసరం లేదు, లైట్గా తీగ పాకం పట్టుకుంటే సరిపోద్ది. కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్న చక్కెర, కప్పు వాటర్ పోసుకున్నా సరిపోద్ది. ఇప్పుడు చక్కెర అంతా కరిగించుకొని ఇట్లా కలుపుకుంటేనే కరుగుతుంది. ఇదంతా కరిగించుకుంటే లైట్గా పాకము వస్తుంది. ఇప్పుడు ఒక 2 యాలకులు ఇట్లా కొట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇట్లా అంతా కరిగినాక కొద్దిసేపు ఉంటే లైట్గా పాకం వస్తుంది, తీగ పాకం లాగా సరిపోద్ది. కొంచెం ఇంకా ఎక్కువ రావాలంతే. ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికినప్పుడే ఈ నీళ్ళని ఇట్లా ఈ పాకం అంతా ఇట్లా మరిగినప్పుడే లైట్గా తీగ పాకం వస్తుంది. అంత కరిగింది చక్కెర. ఇంకా కొద్దిసేపు కూడా ఇదంతా ఉడకాలి. ఇట్లా వస్తే సరిపోద్ది. ఇదంతా చల్లగా అయిందంటే దగ్గరికి వస్తుంది కదా. ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గోధుమ పిండి ఇందులో వేసుకుందాము. వేసుకున్నాక ఇందులో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుందాము. సరిపోద్ది. ఇదంతా కలుపుకుందాము. కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం పోసుకొని చపాతీకి కలుపుకొని పిండిలాగా కలుపుకోవాలి. ఇట్లా పూరి పిండిలా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇది మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. మంచిగా నానుతుంది పిండి. ఈ పిండి 10 నిమిషాలు నానినాక తీసుకొని మళ్ళంత ఒక్కసారి మంచిగా కలుపుకొని ఇట్లా చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. మనం పూరి ఏ సైజు చేసుకుంటామో ఆ సైజు ఇట్లా చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలన్నీ. ఇట్లా చేసుకోవాలి. అన్ని ఇట్లా చేసుకొని ఈ చపాతీ పీట తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని ఇట్లా చేసుకొని చపాతీ చేసుకోవాలి. ఇట్లా పూరి అయినాక
ఇట్లా పలసగా పూరి చేసుకోవాలి. పలసగా పూరి చేసుకొని ఇట్లా పిండి దులుపుకొని ఇట్లా ఈ సైడు, ఈ పిండి సైడు కొంచెము చేతికి వాటర్ అప్లై చేసుకొని ఈ పైన రాయాలి. పూరి పైన ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని మడత ఇట్లా వేసుకోవాలి. ఇదే మడత పూరి అంటారు. ఇట్లా చేసుకొని ఇదంతా ఎక్కువ నొక్కద్దు. ఈ పాటు ఇక్కడ కొంచెము ఇట్లా నొక్కుకోవాలి. నొక్కుకున్నప్పుడు కొంచెం పొంగుతుంది, మంచిగా ఉంటుంది పూరి. ఇట్లా ఉంచాలి. అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి. ఇంకోటి సుధా చూపిస్తా. సేమ్ మళ్ళీ అట్నే పిండి చల్లుకొని ఇది కొంచెం పూరి సైజు కంటే, కొంచెం పెద్ద పూరి సైజు కంటే కొంచెం తక్కువనే చేసుకోవాలి. ఎందుకంటే మరీ పెద్దగా చేసుకుంటే ఇది పెద్దగా వస్తాయి. ఇవి ఈ సైజు చేసుకుంటేనే సరిపోతాయి. సేమ్ మళ్ళీ ఇట్లే పూరి చేసుకొని ఇదే పలసగా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఈ పిండి దులుపుకొని ఇట్లా రెండో సైడు వేసుకోవాలి. పిండి సైడే వేసుకొని ఇట్లా వాటర్ అప్లై చేసుకోవాలి పైన. ఇట్లా వేసుకొని సేమ్ మళ్ళీ ఇట్నే మడతేసుకోవాలి. మడతేసుకొని ఈ సైడ్ మాత్రమే ఇట్లా కొంచెం ఇట్లా నొక్కుకోవాలి. ఇట్లా ఇక్కడ కొంచెం నొక్కి ఇట్లనే ఉంచాలి. అన్నీ కూడా ఇట్నే చేసుకోవాలి. ఇంకొకటి కూడా చూద్దాము చేయడము. ఇట్లనే పలసగా పూరి చేసుకొని ఈ సైడ్ పిండి దులపాలి. దులుపుకొని సైడ్ ఇట్లా వేసుకొని సేమ్ మళ్ళీ అట్నే వాటర్ తీసుకొని అంత ఇట్లా చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ సేమ్ మడత తీసుకోవాలి. అంతే. ఇక్కడ కొంచెం ఇట్లా నొక్కుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇక అన్నీ ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ కడాయి పెట్టుకొని సరిపోను నూనె పోసుకుందాము. నూనె వేడైందో చూసుకొని, వేడైంది. ఇప్పుడు ఈ పూరి వేసుకుందాము. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా రెండు సైడ్లు మంచిగా కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. మనం ఎందుకంటే ఇట్లా మడతేసి ఈ సైడ్లు నొక్కి ఇక్కడ నొక్కినామంటే ఇక్కడ ఎందుకు నొక్కాలంటే ఇట్లా పొంగాలని ఇక్కడ నొక్కలేదు. చూసిరు కదా ఇవి ఎట్లుంటాయి.
ఇదిగో ఇట్లా ఉండాలి. చూసారు కదా ఇక్కడ మంచిగా లోపల దాకా గాలి, ఇలా పాకం కూడా ఇట్లా పోద్ది, లోపలికి పోయి మంచిగా పట్టుకుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా రావాలి. ఈ సైడ్ అయితే అన్నీ కూడా ఇట్నే చేసుకోవాలి. ఇదిగో అన్నిటినే ఈ సైడు ఇట్లా వంగుతాయి, ఇట్లా ఉంటాయి. చూసారు కదా అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇక అన్నీ ఇట్లుంటాయి. చూసారు కదా అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. చేసినాక ఈ పాకము కొంచెము గోరువెచ్చగా ఉండగా ఈ పాకంలో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు రెండు సైడ్లు కూడా మంచిగా నాననియాలి. కొద్దిసేపు ఉండాలి ఈ పాకంలో. ఉన్నప్పుడు ఈ పాకం అంతా వీటికి మంచిగా నిండుకొని పట్టుకొని ఉంటుంది. అప్పుడు చాలా టేస్ట్గా మంచిగా ఉంటాయి. అన్నీ కూడా పాకంలో కొద్దిసేపు ఇట్లా తడుపుకొని ఉంచుకోవాలి. రెండు సైడ్లు కూడా ఇట్లా మంచిగా తడవాలి. పాకం అంతా వీటికి మంచిగా పట్టుద్ది, పట్టితే మంచిగా ఉంటాయి. కొద్దిసేపు ఉంచుదాం ఇట్లా. అన్నీ ఇట్లా ఈ పాకంలో అయితే ఇట్లా నాని ఉండాలి. నాని ఉన్నప్పుడే టేస్ట్గా మంచిగా ఉంటాయి. చూసారు కదా ఇక ఇట్లా నానాలి. అన్నీ కూడా ఇట్లా ఉండాలి పాకంలో. ఇట్లా పాకం ఇట్లా పట్టాలి. వీటికి పాకం ఇట్లా పట్టినప్పుడే మంచి టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా చేయడం అయితే. ఇదిగో చూసారు కదా స్వీట్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చి లైక్ చేయండి. చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మనం స్వీట్ హౌస్కి పోయి స్వీట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ రకమైన స్వీట్ అయినా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, ఇష్టంగా తినచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది అందరం ఇంట్లో అందరం తినచ్చు. ఇది టేస్ట్ కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది. మీరు కూడా మన ఛానల్కు వీడియో వెళ్ళి చూడండి. వీడియో చివరి దాకా చూసి చేసుకొని తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు. నచ్చితే కాదు నచ్చుతుంది వాళ్ళకు కూడా.
మీరు చేసుకోండి, వాళ్ళు చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ అందరికి షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు చేసుకోండి, వాళ్ళు చేసుకుంటారు. సరేనా? తిన్నాక టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇది మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది చేయడం అయితే. చూసారు కదా? మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకొని అయితే నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. బెల్ అయితే నొక్కండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ స్వీటు పూరి, మడత పూరి స్వీట్ ఇది. బాయ్ అండి, మళ్ళీ వంటతో కలుద్దాము.